హలో అందరికీ. మీకు మటన్‌లో ఏ కర్రీ అంటే ఇష్టం? అంటే లంగ్స్, లివరు, తలకాయ కూర, పొట్టపేగులు ఇలా డిఫరెంట్ కర్రీస్ చేస్తూ ఉంటాం గదా! సో, నాకైతే లంగ్స్ అండ్ పొట్టపేగులు కర్రీ అంటే బాగా ఇష్టం. మా అమ్మ బాగా చేస్తుందనమాట ఆ 2. సో, ఇప్పుడైతే మటన్ లంగ్స్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని క్లీన్ చేసుకోవడం అయితే కొంచెం టైం పడుతుంది. మటన్ దానికి లంగ్స్‌కి ఒక ట్యూబ్ ఉంటుంది గదా! ఆ ట్యూబ్‌లో నుంచి వాటర్ ఎక్కించి బాగా 4, 5 టైమ్స్ నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని సాల్ట్ యాడ్ చేసి మనం స్టవ్ మీద పెట్టుకొని సిమ్‌లోనే ఉంచాలి. సిమ్‌లోనే ఉంచి నీట్‌గా కుక్ చేసుకోవాలనమాట. దానిలో నుంచి వాటర్ బాగా రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన వాటర్ మొత్తం అబ్జార్బ్ చేసుకొని అది కుక్ అవుతుందనమాట. అది వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు స్టవ్ మీదే ఉంచి ఆ పీసెస్‌ని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న లంగ్స్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని సరిపడా పసుపు, కారం ఇవి వేసుకోవాలన్నమాట. సాల్ట్ అవసరం లేదు. ఆల్రెడీ మనం ఫస్ట్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా, సాల్ట్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి కదా పీసెస్. సో సాల్ట్ ఆల్మోస్ట్ సరిపోతుంది. చూసి సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇలా పసుపు, కారం ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత పీసెస్ ఉడకలేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది. మీరు చూసి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకొని ఫైనల్గా గరం మసాలా వేసి కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి లంగ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి.